हैदराबाद और सिकंदराबाद का मशहूर भरोसेमंद इदारा डील्स डन प्रॉपर्टी डीलिंग सर्विसेज। फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद 8142877400। గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శక్తి శాఖ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు, భువనగిరికి ఇంత మంచి కలెక్టరేట్ కట్టించినటువంటి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, యువ నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, భువనగిరి జిల్లా నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. మీకు ఎదురెండ్ అయింది, మా వాళ్ళు తప్పు పెట్టిన మీటింగు. నేను ఎక్కువ టైం తీసుకోను, 4 విషయాలు నాకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. మొట్టమొదటగా మీ అందరికీ కూడా, ఏ బాబు కూర్చోవాలి, ఎన్నుకున్న వాళ్ళు అరుస్తున్నారు, కూర్చోవా, లాల్చి కూర్చోవా బాబు, వెనుక అరిసేది వినబడతలేదా? కూర్చుంటలే తమ్ముడు, మీరు కూర్చొని, దయచేసి మీరు కూర్చోండి. ఇక వాళ్ళు పోతే మళ్ళీ నువ్వాట మర్చిపోయింది, నువ్వు జరుగు. మొట్టమొదటగా భువనగిరి ఎప్పుడు జిల్లా ఇద్దని మన కళలో కూడా అనుకోలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం చేపట్టినటువంటి పరిపాలనా సంస్కరణలలో భాగంగా భువనగిరిని జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లా చాలా కరువు ప్రాంతంగా, చాలా ఇబ్బందులు పడి ఉన్న విషయం మనందరికీ తెలుసు. కొంత మేరకు సమస్య పరిష్కారం అయింది. కాళేశ్వరం జలాలు మన సమీపానికి వచ్చినాయి. రాబోయే కొద్ది రోజులలో ఇక్కడ ఉండబడే అన్ని బస్వాపూర్ రిజర్వాయర్తో సహా బునాదిగాని కాలువ, పిలాయపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి సంపూర్ణమైనటువంటి నీళ్లు కూడా అన్ని గ్రామాలకు లభిస్తాయని మనవి చేస్తూ, ఇక్కడి నుంచి ఈ పరిపాలనా భవనం ఈరోజు ఏదైతే మనం ప్రారంభించుకున్నామో జిల్లా కలెక్టరేట్ని, దానికి గాను జిల్లా ప్రజలని, జిల్లా అధికారులని, జిల్లా ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మీ అందరికి తెలుసు, తెలంగాణ కోసం పోరాడిన నాడు భువనగిరి ఒక బెబ్బుల్లాగా లేచి ఏ రోజు కూడా తగ్గకుండా ఉద్యమంలో మీరంతా నా వెంట నడిచారు. అద్భుతమైన పోరాట కార్యక్రమాలు తీసుకున్నాం. అద్భుతమైనటువంటి ప్రజాయుద్ధం కొనసాగింది. తద్వారా తెలంగాణ వచ్చింది. కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు కొంత పెన్షన్లు ఇచ్చుకోవడం కావచ్చు, సాంఘిక సంక్షేమం కావచ్చు, మంచినీళ్ళ సమస్య తీర్చుకోవడం కావచ్చు, కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. మంచినీళ్ళ గతంలో ఎంత బాధ ఉండేది,
మిషన్ భగీరథ తర్వాత ఏ విధంగా స్వచ్ఛమైన నీళ్లు ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి గ్రామంలో అందుతున్నాయో మీకు తెలుసు. రైతు బంధు ఏ విధంగా వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి అందుతున్నదో మీకు తెలుసు. రైతు బీమా ఎవరైనా రైతు చనిపోతే ఎంత బాగా అందుతున్నదో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పెన్షన్లు ఎట్లా వస్తున్నాయో, ఇతర కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో, రెసిడెన్షియల్ స్కూళ్ళలో పేద విద్యార్థులు ఎట్లా చదువుకుంటున్నారో అన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను కొత్తగా వల్లవేసి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు తెలిసి కూడా తెలియని వాళ్ళ లెక్క ఉండొద్దు, ఆగం కావద్దు. నేను చెప్పే విషయాలు మీ అన్ని గ్రామాలలో మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. తెలంగాణ రాకముందు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతుని కెరక. ఇవాళ ఇన్వర్టర్లు లేవు, స్టెబిలైజర్లు లేవు, కన్వర్టర్లు లేవు, జనరేటర్లు మాయమైపోయినాయి. కరెంటు వైండింగ్ దుకాణం అని మోటార్ బాల వర్క్షాప్లన్నీ దివాలా తీసిపోయినాయి. ఇలా మోటార్ కాలది, ట్రాన్స్ఫారం కాలది, ఎవరి ఇంట్లో బుగ్గ కాలది. 24 గంటలు ప్రతి ఒక్క రంగానికి అత్యంత నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చే ఒకటే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. ఆ విషయం కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నది. 7 ఏళ్ల కింద మన బతుకు ఎట్లా ఉండే, ఇవాళ మనం ఎక్కడికి వచ్చినామో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ తెలంగాణ అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంది. మనం కరెంటు వాడే దానిలో తలసరి విద్యుత్ వినియోగంలో ఒకనాడు భారతదేశంలో కటకడపడ్డ తెలంగాణ ఇవాళ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం అని నేను గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దాని మంత్రి గారు కూడా ఈ జిల్లా నుంచే ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి గారని నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అట్లా అనేక రంగాలలో అనేక విషయాలలో ఎన్నో రాష్ట్రాలకు మనం ఆదర్శంగా ఉన్నాం. మన తలసరి ఆదాయం కావచ్చు, అనేక విషయాలలో ముందుకు దూసుకొని పోతా ఉన్నాం. ఇప్పుడే జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినారు. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇంతకుముందు అధికారులను కూడా కలెక్టరేట్లో చిన్న సభ జరిగితే అక్కడ కూడా నేను కోరిన, దయచేసి రాజకీయంగా అవసరమైనప్పుడు మరలబడి తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేసినామో తెచ్చుకున్న తెలంగాణను ఇంకా గొప్పగా ఇంకా అద్భుతంగా దేశానికే తలమానికంగా తీసుకొని పోయే విధంగా కడుపు నోరు కట్టుకొని అవినీతి లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్న పద్ధతి ఇట్లే కొనసాగాలి. ఇలా పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ రంగంలో 2వ స్థాయిలో దూసుకొని పోతా ఉన్నాం, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక్కటే మాటతో మీకు అర్థమైపోతుంది, మన రాజాపేటలో మన తుర్కపల్లిలో మారుమూల తండాలలో 7 ఏళ్ల కింద భూమి ధర ఏముండే, ఇవాళ భూమి ధర ఏమున్నది. 3 ఎకరాలుంటే ఆ రైతు కోటీశ్వరుడు. నిజమైన ఈ మాట. 20-30 లక్షల లోపల ఎక్కడ కూడా ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదు తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రం ధనవంతమవుతా ఉంది, సంపద పెరుగుతూ ఉంది, ముఖాలు కొంచెం తెల్లబడతా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజల్లో ధీమా పెరుగుతూ ఉంది. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా, దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో తమాషాకి చెప్పలే, మీరు ప్రస్తావించాలని నన్ను కూడా ఆయన కోరిండు. రాష్ట్రం అన్ని విధాల ముందుకోవాలంటే దేశం కూడా అన్ని విధాల ముందుకు పోవాలి. తప్పదు, మనం ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉండే పాలసీ రాష్ట్రంలో ఉంటుంది, దేశానికి సంబంధించిన ప్రధానమైన పాలసీ ఆర్థిక పాలసీ కావచ్చు, ఇంకా చాలా పాలసీలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, మీ బిడ్డగా గత 8 ఏళ్లుగా కేంద్రంలో ఎవరు గవర్నమెంట్ ఉన్నా మనం పట్టించుకోలే. వాళ్ళు సహకారం చేసినా చేయకున్నా మన పని మనకున్నదని మనం పంటి బిగు ఉన్నో ఒంటి బిగు ఉన్నో ఒక ఏకాన కేంద్రం సహకరించకున్నా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పథం వైపు తీసుకొని పోయినాం.
మీరందరూ చూస్తూ ఉన్నారు. నేను జనగామాలో కూడా చెప్పినా, మీరు చాలామంది టీవీలలో కూడా నేను రాత్రి చూసి ఉంటారు. ఈ సభలో కూడా మీరు నాకు చెప్పాలి, మనం ఈరోజు వ్యవసాయం దెబ్బతిన్న రాష్ట్రం, సమైక్య రాష్ట్రంలో మన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వలసలు పోయినరు, బతకపోయినరు, ఆగమాగమైనం. కాబట్టి వ్యవసాయాన్ని స్థిరీకరించుకోవాలని రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, ఇంకా ఎన్నో సదుపాయాలు చేసుకుంటా ఉన్నాం. ఎవ్వరు కూడా ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఫ్రీగా నీళ్ళ సరఫరా చేయరు, ఫ్రీగా కరెంట్ సరఫరా చేయరు, చేసిన 24 గంటలు చేయరు. పట్టుబట్టి మనం చేసుకుంటా ఉన్నాం. ఒక రంగం కాదు, అనేక రంగాల్లో చేసుకుంటా ఉన్నాం. ఈ మధ్య దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళకి పిచ్చి ముదురుతా ఉన్నది. పిచ్చి ముదిరిపోయి పిచ్చి పిచ్చి పాలసీలు తెస్తా ఉన్నారు. మీరందరూ కూడా చూసిండ్రు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెచ్చిండ్రు. బాబు లొలిపెట్టదా ప్లీజ్, ఆగాలి. వ్యవసాయ చట్టాలు తెచ్చిండ్రు. ఒక ఏడాది పాటు రైతులను ఏడిపించిండ్రు. ఢిల్లీ దగ్గర అవమానపరిచిండ్రు, రైతులను ఇన్సల్ట్ చేసి మాట్లాడిండ్రు. వాళ్ళు ఖాళిస్తాన్ ఉగ్రవాదులు అని చెప్పిండ్రు, అవమానపరిచిండ్రు, లాఠీ ఛార్జీలు చేసిండ్రు, గుర్రాలతో దక్కించిండ్రు. చివరికి ఉత్తరప్రదేశ్లో ఒక మంత్రి రైతుల ధర్నా మీదకి కార్లు కూడా తీసుకెళ్లి తొక్కించిన విషయం మీరు టీవీలలో చూసిండ్రు, పేపర్లలో చూసిండ్రు. మొన్న మళ్ళా 5 రాష్ట్రాల ఎన్నికలు వస్తే ప్రజలకు భయపడి ఆ బిల్లులు వాపసు తీసుకోవడమే కాదు, ప్రధానమంత్రి స్వయంగా నేను క్షమాపణ కోరుతున్నాను మాట్లాడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా ఇబ్బందులు ఉన్న కరెంటు, ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తిగా బాగా కాలే, తెలంగాణలో మనం బాగా చేసుకున్నాం, కష్టపడి చేసుకున్నాం. మన సొంత పైసలు పెట్టి 24 గంటలు అన్ని రంగాలకు ఇస్తున్నాం కరెంటు, వ్యవసాయానికి కూడా ఇస్తా ఉన్నాం. అసెంబ్లీలో నేను చెప్పిన, ఎవడో తెలివి తక్కువ వాడు అడిగితే, మా రైతుల పరంగా 10,000 కోట్లైనా 15,000 కోట్లైనా బిల్లు నేను కడతా, రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది, మా రైతులు ఇంకా జర బాగుపడాలి, గట్టిగా కావాలి, ఇంకొక 5-6 ఏళ్ళు రైతు బంధు ఇచ్చి, ఫ్రీ కరెంట్ ఇచ్చి, ఫ్రీ నీళ్ళు ఇస్తే అప్పులని పోయి రైతులు మంచిగా అవుతారు. కాబట్టి గ్రామాలు చల్లగా ఉంటాయి. కాబట్టి రైతు పండించే పంటతో ఒక రైతే బతకడు. కాబట్టి మేము చేసుకుంటాము, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పినాం. కానీ నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి కరెంటు సంస్కరణలు అనే పేరు మీద ప్రతి బాయికి, ప్రతి బోరుకు మోటార్ పెట్టాలి, మీటర్ పెట్టాలి, రైతులకు డైరెక్ట్ సబ్సిడీ ఇయ్యద్దు, క్లీన్ పవర్ కొనాలి. ఎందుకు ఆయన దోస్తులు పెట్టుబడిదారులు ఎవడో 30,000 మెగావాట్ల సోలార్ పవర్ పెడతాడట, అది మనం జబర్దస్తి కొనన్నట. నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో, ఇదే జిల్లాలో పులిచింతల కాడ మనకు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ఉంటే అది ఉన్నా కూడా దాన్ని బంద్ పెట్టి ఆయన తరపున పెట్టుబడి పెట్టే సావుకారులు ఇచ్చేదే కొనన్నట. దానికి అందమైన పేరు విద్యుత్ సంస్కరణ. విద్యుత్ సంస్కరణ అమలు చేస్తేనే మీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మెంటల్ అయిపోయి పిచ్చెక్కి రైతులతో గెలుక్కుంటా ఉన్నారు. దీన్ని ఒప్పుకుందామా? తెలంగాణ వినబడతలేదు నాకు. ఒప్పుకుందామా వద్దా? అక్క మీరు కూడా చెప్పాలి. కరెంటు మోటార్ల గట్ట బాయికి మీటర్ పెడదామా? ఫ్రీ కరెంటే ఇద్దామా? ఫ్రీ కరెంటే ఇయ్యాలి. మరి ఏం చేయాలి? నరేంద్ర మోడీని తరిమి తరిమి కొట్టాలి. నువ్వు మాకు ఇయ్యకున్నా పర్వాలేదా, ఉన్నంతలో గంజో గట్కనో మేము ఇచ్చుకుంటామంటే కూడా లేలే అట్లా ఇచ్చినందుకు లేదు. మరి కొట్లాడన్నా, ఇంట్లో వాడన్నా, కొట్లాడన్నా ఓ అన్న ముందరికి. ఇట్లనే దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు గట్టిగా చెప్తాను.
8 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన దేశాన్ని సర్వనాశనం చేసింది. డబ్బాల రాళ్ళేసి ఊపినట్టు లొడలొడ ఒర్రుడు తప్ప ఏం మంచి పని అయింది? మంచి పని అయితే మనకు తెలియదా? మనం లేమా? మనం ప్రజలం కామా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మన దాకా రాదా? రావాలి కదా. ఏ రంగానికి చేశానండి? వ్యవసాయ రంగానికా, దళితుల వర్గానికా, గిరిజన వర్గానికా, వెనుకబడ్డ తరగతుల బీసీ ప్రజానీకానికా, చేనేత కార్మికులకా, గీత కార్మికులకా? ఎవరికి లాభం జరిగింది ఈ దేశంలో? ఎవరు బాగుపడ్డారు? గ్రామీణ ప్రజలు, సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఎవ్వరికి కూడా ఏకాన పని జరగలే. ఇది వాస్తవం. ఇది మాట్లాడితే కేసీఆర్ నీ సంగతి చూస్తాం. ఏమి సంగతి? దూకమాటనా? ఏమి సంగతి? ఏంది చూసేది సంగతి? చూసేది కేసీఆర్ సంగతేనా? కేసీఆర్ భయపడతాడా? భయపడితే తెలంగాణ వచ్చునా? బాధ కలిగేది ఏంటంటే మేము నీ తెరువు రాలే కదా. 8 ఏళ్ళు మా బతుకు మేమే బతికినాం కదా. ఇలా లేని డబ్బా ప్రచారాలు, లంగ ప్రచారాలు అయ్యిందా, సోషల్ మీడియా అన్ని పచ్చబద్దాలు. ఇంకొక విషయం, దయచేసి మేధావులు, విద్యార్థులు, యువకులు దయచేసి ఆలోచన చేయాలి. ఒక్క మాట, నేను చెప్పే మాట మీరు ఇనుడు కాదు. ఊరికి పోయిన తర్వాత దయచేసి మీ గ్రామాలలో మీరు చర్చ పెట్టండి, మీ కుటుంబంలో చర్చ పెట్టండి, మీ ఊరిలో 10 మందిని పోగే చర్చ పెట్టండి. ఇవాళ ఎవడన్నా ఆఫ్ఘనిస్తాన్లో పోయి పెట్టుబడి పెట్టమంటే ఎవడన్నా పెడతాడా? ఎదురు పైసలు ఇచ్చినా పెట్టరు. ఎందుకు పెట్టరండి? తెలంగాణకి ఇలా పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయండి? ఏం కారణం చేతి వస్తున్నాయి? ఈ బీజేపీ ఉంటే, ఈ మత కల్లోలం రేగితే, ఈ మత పిచ్చి లేస్తే, పొద్దున్న లేస్తే లాఠీ ఛార్జీలు, లూటీ ఛార్జీలు, కర్ఫ్యూలు, ఫైరింగులు, ఎవడన్నా వస్తాడా? శాంతి ఉంటే, సౌఖ్యం ఉంటే, లా అండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడి పెట్టేవాడు వస్తాడు. కార్ఖానాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి. సిగ్గుపడాలి నరేంద్ర మోడీ. ఈ దేశం ఏమైనా అయ్యే సొత్తు కాదు. నువ్వు నాశనం చేస్తే చేతులు ముడుచుకొని ఎవడు కూర్చోడు. ఇవాళ ఎవడు అవునన్నా కాదన్నా ఐటీ రంగంలో భారతదేశానికే సిలికాన్ వ్యాలీ బెంగళూరు సిటీ, కర్ణాటక రాష్ట్రం. దాని తర్వాత 2వ స్థానంలో ఉన్నది మన హైదరాబాద్ సిటీ, మన తెలంగాణ రాష్ట్రం. ఏం జరుగుతూ ఉంది కర్ణాటకలో? కర్ణాటకలో ఏం జరుగుతూ ఉందండి? మీరందరూ చూస్తున్నారు కదా టీవీలలో. ఆడపిల్లల మీద, మన బిడ్డల మీద, పసి కూనెల మీద రాక్షసుల్లాగా ప్రవర్తించచ్చునా? సిలికాన్ వ్యాలీ, ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరును మతపిచ్చి లేపి అలా కాశ్మీర్ వ్యాలీ లాగా తయారు చేస్తూ ఉన్నారు. ఇది అవసరమా ఈ దేశానికి? ఈ దేశ యువత రేపటిది మీ భవిత. ఇక్కడ ఈ కంట్రీ యొక్క ఇకో స్పాయిల్ అయితే, ఈ కంట్రీలో ఉండే సూరుద్భావ వాతావరణం నాశనం అయితే ఎవడు పెట్టుబడి పెడతాడు? ఎక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి? ఈ తెలివి తక్కువ బీజేపీ పరిపాలనలో ఇప్పటికే నష్టపోయినాం. ఇది నా లెక్క కాదు. ఈ లెక్క నేను చెప్పేది నా లెక్క కాదు. కుక్కల్లాగా ఎడబడతాడు అరవడం కాదు. దమ్ముంటే ఎవడో బీజేపీ మొగోడు దీనికి సమాధానం చెప్పాలి. దేశంలో నిరుద్యోగ సంఖ్య పెరిగింది, నిజం కాదా? అబద్ధమా? దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు ఎట్టబడిపోతున్నాయి. సెప్టెంబర్లో 4.4%, అక్టోబర్లో 4%, నవంబర్లో 1.4%, డిసెంబర్లో 0.4%. దీన్ని ఏమంటారండి నరేంద్ర మోడీ గారు? మీ ఉజ్వలమైన, మీ గొప్ప పరిపాలనకి ఇది తార్కాణమా? 15-16 లక్షల
పరిశ్రమలు మూతపడ్డ దేశంలో నిజం కాదా? అబద్ధమా? అంటే ఈ పరిపాలన కొనసాగి ఈ మత పిచ్చి లేచి పొద్దున్న లేస్తే దేశం నిండా కర్ఫ్యూలు, పోలీసు లాఠీ ఛార్జీలు, ఇదేనా కావాల్సింది దేశానికి? 140 కోట్ల మంది ఉండే దేశంలో ఈ దరిద్రం పద్ధత, ఈ దిక్కుమాలిన పద్ధత, ఈ మత విద్వేషమా? ఎవని కాలు నిండుతుంది? ఎవని కడుపు నిండుతుంది? ఎవరికి పనికొస్తుంది? దేనికి పనికొస్తుంది? పిల్లల ఉద్యోగాలు ఉండాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఈ దేశం అందరూ ముందుకు పోవాలన్నా, కులము మతము జాతి భేదం లేకుండా అందరం ముందుకు పోతాం. లేవా ప్రపంచంలో దేశాలు? అమెరికాలో 95% క్రైస్తవులు ఉంటారు, కానీ వాళ్ళు ఎన్నడూ మత పిచ్చి లేపరు. అందుకే ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అనేక దేశాలలో అనేక మంది ఉంటారు, కానీ మత పిచ్చి లేపరు. పొద్దున్న లేస్తే మాట్లాడరు, ఈ పిచ్చి కొట్లాడరు. దాంతో వచ్చేది ఏంటండి? కడుపుకా కాలుకా? ఓ పొలం బారుతుందా? ఓ ప్రాజెక్ట్ వస్తుందా? ఏ రంగానికి చేసినావు మోడీ? ఏ రంగానికి చేసిన బీజేపీ ప్రభుత్వం? దయచేసి ఆలోచన చేయాలి. రాజకీయంగా అర్థం చేసుకొని రాజకీయంగా స్పందించకపోతే, అవసరమైన ప్రజలు తీర్పు చెప్పకపోతే దేశం శ్మశానం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. నేను బాధతో చెప్తా ఉన్నా, ఈ మాట చాలా బాధతో చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను కోరుకున్న తెలంగాణ వచ్చింది. ఆనాడు పోరాటంలో మీరు అందరున్నారు, అందరం కలిసి కొట్లాడినాం. తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ అందరం కలిసి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని తన్లాడి ఇన్ని మంచినీళ్ళు, ఇన్ని సాగునీళ్ళు, ఇంత కరెంటో, ఇంత బియ్యమో దయ్యమో సంక్షేమమో చేసుకుంటాను. ఇప్పుడిప్పుడే రేవును పడుతున్నాం. జర ఊళ్ళు దమ్ము తీసుకుంటున్నాయి, కన్ను మండుతున్నాయా? ఒక్క మాట చెప్తా ఉన్న, దేశంలో ఏ బీజేపీ మొగోడు సమాధానం ఇస్తాడో నాకు చెప్పాలా? ఈ దేశంలో కరెంట్ ఎంత ఉందండి? 4 లక్షల మెగావాట్ల కరెంట్ ఉన్నది. 4 లక్షల మెగావాట్లు. దేశం వాడేది ఎంత? ఎన్నడూ 2 లక్షల మెగావాట్లు దాటది. ఇది ఎవరి తెలివి తక్కువతనం? దేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ తెలివి తక్కువ కాదా? కేంద్ర ప్రభుత్వం యొక్క బ్యాడ్ పవర్ పాలసీ కాదా? ఎవరు బాధ్యులు దీనికి? దేశంలో నీళ్ళు ఎంత ఉంటాయి? 65,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇది నా లెక్క కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క. ఇవాళ వరకు 35,000 టీఎంసీలకు మించి వాడలే. కానీ దేశంలో తాకులాటలు, పీకులాటలు, కావేరి మీద కొట్లాట, గోదావరి మీద కొట్లాట, గొంగడి మీద కొట్లాట, గోసి మీద కొట్లాట. ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క తెలివి తక్కువతనం కాదా? కంట్రీ బ్యాడ్ వాటర్ పాలసీ కాదా? ఎవరు దీనికి బాధ్యులు? ఎవరి తెలివి తక్కువతనం? మీ చేతగాంతనాన్ని, మీ తెలివి తక్కువతనాన్ని 4 లక్షల మెగావాట్ల కరెంటు ఉండే దేశంలో 24 గంటల కరెంటు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇయ్యరు. ఏం ప్రజల కర్మమా? ఇదేనా మీ తెలివితేటలు? ఇదేనా మీ గొప్పతనం? ఇవి వాస్తవాలు కావా? నేను చెప్పే లెక్కలు నా లెక్కలు కావు, కేసీఆర్ కవిత్వం కాదు. నేను చెప్పే లెక్కలు కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్కలే, మీరు చెప్పే లెక్కలే. పంటలు పండిస్తాం, కొనాలంటే మాకు శాత కాదు. మరి ఏం శాతం అవుతుంది? ఆకలి దేశంలో పెరుగుతూ ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటారు, అది నేను తయారు చేయలే, ప్రతి సంవత్సరం చేస్తారు. 115 దేశాలు సర్వే చేస్తే ఆకలి రాజ్యాల సంగతి, మన భారతదేశం నంబరు 101. మనకంటే బంగ్లాదేశ్ పైకున్నది, మనకంటే నేపాల్ పైకున్నది, మనకంటే పాకిస్తాన్ పైకున్నది. మరి ఏం చేస్తున్నట్టు నరేంద్ర మోడీ? నీ బీజేపీ జెండా ఏం చేస్తున్నట్టు? ఏడవన్నట్టు భారతదేశాన్ని ఆకలి రాజ్యం చేస్తారా? దీనికి సమాధానం చెప్పు. వట్టి లొల్లిపెట్టుడు కాదు కదా, లొడవడ వరుడు కాదు కదా. హైదరాబాద్లో ఎంత ఘోరం అండి, మీరందరూ కళ్ళారా చూసిన. నీళ్ళు చేసుడు చేత కాదు, కరెంటు చేసుడు చేత కాదు,
అనుకోని రోగం కరోనా వచ్చింది. దాని మీద ఏం చేశానండి? పవిత్రమైన గంగా నదిలో శవాలు తేలుతాయా? నీ గొప్ప పరిపాలనకు, నీ దిక్కుమాలిన పరిపాలనకు ఏం సమాధానం చెప్తారు దీనికి? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కోటాను కోట్ల మంది ఎదుర్కొన్న అతిపెద్ద బాధ నీ తెలివి తక్కువ లాక్డౌన్ నిర్ణయం వల్ల అనేక కోట్ల మంది రోడ్ల మీద నడిచిండ్రు. పాపం వందల కిలోమీటర్లు నడిచిండ్రు, వేల కిలోమీటర్లు నడిచిండ్రు. ఇంకా ఈ ప్రధానమంత్రి తెలివి తక్కువ, వేరే ప్రభుత్వాలు పాసులు కొనిచ్చిండ్రు, రైళ్ల వాళ్ళని పంపించిండ్రు, దాంతో కరోనా పెరిగిందని చెప్తాడు ఈయన. ఇది ధర్మమా? న్యాయమా? తెలంగాణ మనం గంట కొట్లాడినాం. 8 ఏళ్ల కింద రాష్ట్రం అయింది. మన బతుకు మనం బతుకుతున్నాం, మనం ఏమైనా అంటలేం. నిన్నగాక మొన్న ఏం మాట్లాడతాడు నరేంద్ర మోడీ పార్లమెంట్లో? ఎందుకు గోక్కుంటున్నావు తెలంగాణతోని? ఏమన్నట్టు నీ మనసులో ఏమున్నది? మనం నేల్కొని లేకపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడతాం, జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా. పొద్దాక కేసీఆర్ ఒక్కడే కొట్లాడాడు. యావత్తు తెలంగాణ సమాజం ఈ దొంగలతో జాగృతంగా ఉండాలి, అందరం కలిసి పోరాటం చేయాలి. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? నాకు వినబడతలేదు. ఏమో చల్లబడలేదు, నాకు అర్థం కాదు. భువనగిరి కాడ పోరాడదామా? ఎక్కడి దాకైనా పోదామా? దయచేసి నేను మాట్లాడేది ఏదో అక్కస్తోనో మరొక్క దాంతోనో నేను మాట్లాడతలేదు. దేశమేమో గుత్తపట్టుకున్నట్టే. నిన్న నేను జనగామలో మాట్లాడితే బీజేపీ వాళ్ళకు లాగులు తడిచి ఓడోడు మాట్లాడుతుండు. కేసీఆర్ ఎంతనా నాకు అర్థం కాదు. కేసీఆర్ ఎంత పక్కపేద ఇది వచ్చి పిసికి పారేత్తాం. అప్పుడు తెలంగాణ కొట్లాడప్పుడు కూడా గట్లే అన్నారు కదా. ఇదే ఒకడు మాట్లాడిండే వాడు ఏమంటాడు? కేసీఆర్ ఎంతనా సముద్రంలో నీటి సుక్కంతా. నిజమే నీటి సుక్కనో బక్కనో ఏదో అనుకుందాం, కానీ నీటి సుక్కకే మరి గంట గడగడ ఎందుకు వణుకుతున్నావు నాకు అర్థం కాదు. ఎందుకు భయపడుతున్నావు? ఏం భయం అవుతుంది నీకు? కేసీఆర్ మాట్లాడితే గట్టిగా మాట్లాడతాను. నాకేం లాలూచి లేదు కదా, లంగాస్తులు లేవు కదా, దొంగ సంపాదన లేదు కదా. నేను ఒక్క మాట మనవి చేస్తా ఉన్నా సోదరులారా, నా బతుకు నేను బతుకుదాం అనుకున్నా. నా రాష్ట్రం నా ముఖ్యం, నా ప్రాణం తెలంగాణ. ఇక్కడ నీళ్లు రావాలి, కరెంట్ రావాలి, నా ప్రజలు బాగుపడాలి, నా కండ్లారా చూసి నేను సంతోషపడాలి. అది నా లక్ష్యం. కానీ కెలికి కట్టెబెట్టి నువ్వు మీటర్ పెట్టు, నువ్వు మోటార్ పెట్టు, నీ రైతులు నువ్వే బొందబెట్టు, నేను చచ్చినా సరే యాందా గొట్టన్నా సరే నీ కరెంటు పాలసీని తెలంగాణ ఇంప్లిమెంట్ చేయేది. తెలంగాణలో బాయిలకు మీటర్లు పెట్టము. నీ రైతు వ్యతిరేక చర్యలు తెలంగాణ ఒప్పుకోదు. ఒక్క తెలంగాణ కాదు, నీ సంగతి బిడ్డ. మీ ఎవరా వీళ్ళ సంగతి, వీళ్ళ చరిత్ర. ఒక్క తెలంగాణ కాదు. వాళ్ళకి ఏంది భయం ఇప్పుడు? కేసీఆర్ బయలు వెళ్తే యాండాకైనా పోతాడు. పోవన్నా కొట్లాడదామా? వీళ్ళ సంగతి దేశమంతా ఇంగ్లీషులా, హిందీలా, ఉర్దూలా, ఇంకేమేం భాషలు ఉన్నాయో మొత్తం చెప్తాం. మీరు అనుకుంటారు బిడ్డ మీ కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాలు. ఈ మధ్యనే పెద్ద చిట్టా నాకు వచ్చింది. ఇన్ని రోజులు దేశంలో నోరు మూసుకొని కూర్చున్నారు. గట్టిగా కొట్లాడు బయలుదేరితే ఇస్తామని నిన్న మొన్న నాకు టెలిఫోన్లు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారు మీ దయసుమా, వీళ్ళు పెద్ద దోపిడీ చేస్తాను, ఇగో పలాని మంత్రి లెక్క గిది ఉన్నది, పలాని మంత్రి లెక్క గిది ఉన్నది, ఈ కేంద్రంలో గవర్నమెంట్ చేసే గుంటనక్కల అవినీతి అని పద్దులు వస్తూ ఉన్నాయి నా దగ్గరికి. బిడ్డ నిన్ననే సాయంత్రం మమతా బెనర్జీ మాట్లాడింది. మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే మాట్లాడిండు. 10-15 రోజుల నాడు తమిళనాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు. ఎవడు పర్మనెంట్ కాదు, అహంకారం మంచిది కాదు, గర్వం మంచిది కాదు.
నేను ఒక్క మాట చెప్తా దయచేసి, మాట్లాడితే ధర్మమా? మీ భారతీయ జనతా పార్టీ సంస్కారం ఉందా? రాహుల్ గాంధీ అని ఒక ఎంపీ ఉన్నాడండి, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నాకు ఆయనతో సంబంధం లేదు. కానీ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయన ఈ దేశం కోసం జరిగే పనులు చచ్చిపోయిన పాపం. వాళ్ళ తాత స్వతంత్ర పోరాటం చేసి అనేక సంవత్సరాలు ప్రధానమంత్రి పనిచేసిండు. ఇలా ఆ పిల్లగాడు కూడా ఎంపీ ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడతాం, చర్చ జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు అడుగుతారు, ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు కూడా అడుగుతారు. రాహుల్ గాంధీ ఏదో అడిగిండు, పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు కాబట్టి, ఒక పెద్ద పార్టీకి ఉన్నాడు కాబట్టి అడిగిండు. అడిగితే అస్సాం ముఖ్యమంత్రి అట, బీజేపీ ముఖ్యమంత్రి, ఏం మాట్లాడతారండి? దయచేసి మీరు ఆలోచించాలి. ఏం మాట్లాడతాడు ఆయన? అస్సాం ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రికి ఉండే వ్యక్తి రాహుల్ గాంధీ, నువ్వు ఏ ఉద్యమం అడిగినా మేము అంటాడు. అనొచ్చునా ఈ మాట? प्रधानमंत्री मोदी जी, क्या ये भाजपा का संस्कार है? क्या हमारा हिंदू धर्म है? क्या ये हमारा देश का मर्यादा है? किसी नेता को पकड़ के तुम किस बाप को पैदा हुए, ये आपका मुख्यमंत्री पूछ रहा है. मैं डिमांड करता हूं एक भारतीय होने के नाते, मेरा सर शर्म से झुक रहा है, मेरे आंखों में पानी आ रहा है. ये अच्छी बात नहीं है. इस देश के लिए ये बात अच्छी बात नहीं है. किसको लड़ाना चाह रहे हैं आप लोग? कोई नहीं लड़ सकता. भगवान किसको दो हाथ नहीं दिए. एक एमपी के बारे में आपका पार्टी का एक चीफ मिनिस्टर, तुम किस बाप को पैदा हुए बोल सकते क्या? ये हमारा संस्कार है क्या? हमारे वेदों से, भगवत गीता से, महाभारत से, रामायण से यही सिखाया गया हमको? नहीं. हिंदू धर्म को बेच के उसके नाम पे वोट कमाने वाले आप लोग हो, आप गंदे लोग हो. अगर भाजपा के पास, भाजपा अध्यक्ष से मैं पूछ रहा हूं, नड्डा जी, क्या ये हमारा संस्कार है? अगर आप ईमानदार है, धर्म को निभाने वाले हैं, तो बरतरफ करो असम चीफ मिनिस्टर को. एक भारतीय नाते होने के नाते मैं डिमांड करता हूं, क्या एक चीफ मिनिस्टर ऐसा बात कर सकता है इस देश में? सहनशीलता का भी एक सीमा होता है. ఓపిక కూడా హద్దులు ఉంటాయి. ఈ మాటలా మాట్లాడేది? ఏం అహంకారమా? కళ్ళు నెత్తికి వచ్చినాయా? ఏం తమాషా చేస్తున్నారా? ఈ దేశం ఇట్లా నాశనం అయిపోతే ఈ ప్రజలందరూ ఊరుకుంటారా? చేతులు ముడుచుకొని కూర్చుంటామా? ధర్మాన్ని, నిజాన్ని కాపాడడానికి, న్యాయం పక్షాన్ని నిలబడడానికి తెలంగాణ రాష్ట్రం పులిలాగా ఎప్పుడు కూడా తయారై ఉంటుంది. ఎవరికి అన్యాయం జరిగినా సహించది. అది తెలంగాణ గడ్డలో, తెలంగాణ రక్తంలో ఉన్నటువంటి పౌరుషం. నేను మీ అందరితో ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రంలో కూడా ప్రగతి కాముక ప్రభుత్వం ఉండాలి. ఈ మతపిచ్చి ప్రభుత్వం మనకు పనికిరాదు. అన్ని రంగాలలో అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటు. 8 ఏళ్లలో ఏకైనా పని చేయలేదు. ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి సాధించలేదు. జీడీపీ పతనమైపోయింది. ఆరోగ్య సూచీలు దెబ్బతిన్నాయి. ఆకలి సూచీలో అంతర్జాతీయంగా పరువు పోతున్నది దేశానికి. అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి. దంబాచారం డబ్బా కొట్టుకున్నాడు తప్ప, మంది మీద వాడి ఏడ్చుడు, మతపిచ్చి లేపుడు తప్ప వీళ్ళు సాధించింది ఏమీ లేదు. ఇది దేశానికి పెట్టిన దరిద్రం. దేశ రాజకీయాలలో మొలిసిన కుక్కమూతి పిందే ఈ బీజేపీ పార్టీ. ఈ దరిద్రాన్ని ఇంత తొందరగా వదిలించుకుంటే ఈ దేశానికి అంత మంచి జరుగుతుంది. హెచ్చరించడం, చెప్పడం నా బాధ్యత, నా ధర్మం. ఈ దేశంలో ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, ఒక బాధ్యతలో ఉన్నాం కాబట్టి, ధర్మం ప్రజలకు చెప్పే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఈ మాట మీకు మనవి చేస్తా ఉన్నా సోదరులారా.
ఆవేశం కలిగి బాధ కలిగి ఈ దరిద్రం కొట్టు వ్యవహారాన్ని చూడలేక భరించలేక నేను మీ ముందు మనవి చేస్తా ఉన్నా తప్ప నాకు వేరే ఉద్దేశం కాదు. ఎవరు మాట్లాడితే వాళ్ళను ఎటుపడితే అటు మాట్లాడు, ఎటుపడితే అటు అబద్ధాలు చేసుడు, ఎటుపడితే అటు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. చెల్లదు కాక తెలంగాణలో చెల్లదు, జాగ్రత్త జాగ్రత్త నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా మనం కూడా అవసరమైన సందర్భంలో చైతన్యంతో ముందుకు పోకపోతే సాధించుకున్న తెలంగాణలో మనకు కూడా తిప్పలు వస్తాయి. ఒక ప్రగతిశీల ప్రభుత్వాన్ని, అద్భుతమైన ప్రగతిలో ఈ దేశాన్ని సామరస్యపూర్వక ధోరణిలో ముందుకు తీసుకుపోయే ప్రభుత్వాన్ని కేంద్రంలో నిర్మాణం చేయడానికి తెలంగాణ రాష్ట్రంగా మన వంతు పని మనం కూడా చెయ్యాలి. అది మన ధర్మం. తప్పకుండా ఆ చైతన్యం ప్రజల్లో ఉంటేనే రాష్ట్రానికి రక్ష, దేశానికి రక్ష, సమాజానికి రక్ష, అందరికి కూడా మంచిది. మీరు ఇంతమంది ఈరోజు ఎదురెండ ఉన్నా, నేను ఎక్కువ సమయం తీసుకున్నా, నాకు స్వాగతం చెప్పడానికి వచ్చి నన్ను దీవించినందుకు పేరు పేరున మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. जर्मन 10 हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब। इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनाकोलॉजिस्ट की खिदमात हासिल। वाजिबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मन 10 ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। Deals Done Property and Construction Dealing Services. Experience the difference. Custom remodeling and renovation. Complete kitchen remodeling. Complete bathroom remodeling. Basement finishing and remodeling. Interior and exterior painting. Electrical installation and repair. Plumbing installation and repair. Address: Kings Colony, Shastripuram, Hyderabad. Contact 984-936-3888 and 868-678-1110. हैदराबाद और सिकंदराबाद का मशहूर भरोसेमंद इदारा डील्स डन प्रॉपर्टी डीलिंग सर्विसेज माहिर इंजीनियर्स और आर्किटेक्ट्स की टीम पर मुश्तमिल गुज़िश्ता कई सालों से कंस्ट्रक्शन और रियल एस्टेट फील्ड में नुमाया खिदमात अंजाम दे रहा है। रिहायशी अपार्टमेंट, मकानात, कमर्शियल बिल्डिंग, ऑफिस, इंटीरियर्स, आपकी हर जरूरत को करे पूरा। इंजीनियरिंग, डिजाइनिंग और प्लानिंग, मियारी मटेरियल आपके बजट में। डील्स डन प्रॉपर्टी डीलिंग सर्विसेज। घर बनवाना हो या खरीदना हो या फिर बेचना, आपके बजट में, आपके पसंदीदा मुकाम पर हम कराएंगे दस्तयाब। मजीद तफसीलात के लिए रब्त करिए 9849-363-888, 939-055-8802, 8686-78-11110, 8919-723020। रियल एस्टेट की दुनिया में पहली बार डायमंड कंस्ट्रक्शन एंड डेवलपर्स की फखरिया पेशकश। 100 स्क्वायर यार्ड की खरीदारी पर रजिस्ट्रेशन मुफ्त पाएं। ये पेशकश महदूद है। जेपी डायमंड हिल्स फेज 1 की शानदार कामयाबी के बाद डायमंड कंस्ट्रक्शन एंड डेवलपर्स के चेयरमैन हाफिज मोहम्मद जाफर की एक और मायानाज पेशकश। फेज 2 और फेज 3 100 स्क्वायर यार्ड प्लॉट्स 4 लाख और 5 लाख में दस्तयाब है। जहांगीर पीर दरगाह के दामन में वो काबिल रिहाइश आबादी से मुत्तसिल इलेक्ट्रिसिटी, वाटर, बीटी रोड्स, पार्क, फुटपाथ, आरटीसी बस, शजरकारी और मस्जिद की सहूलियत के साथ ग्राम पंचायत अप्रूव्ड लेआउट, क्लियर टाइटल, स्पॉट रजिस्ट्रेशन, गेटेड कम्युनिटी, कोतूर मंडल, शमशाबाद एयरपोर्ट से सिर्फ 25 मिनट की दूरी पर। बुकिंग जारी है, जल्द अज जल्द रब्त पैदा करें। डायमंड कंस्ट्रक्शन एंड डेवलपर्स, मीरालम टैंक, अंसारी रोड, हैदराबाद। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।